హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రవీణ్ సార్ క్లాసెస్. మొదటిసారి మన యూట్యూబ్ ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్క అభ్యర్థి ఇప్పుడు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్క ఆస్పిరెంట్కి ఈ వీడియో లింక్ని షేర్ చేయండి. ఇక ఈరోజు సెప్టెంబర్ 7th, 2025 వార్తలు నిలిచిన జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్రీయ అంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం, ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. అంతకంటే ముందుగా నిన్నటి డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో అడిగిన ప్రశ్నకి వివరణతో కూడిన సమాధానాన్ని చూద్దాము. సో ఇక్కడ క్వశ్చన్ వచ్చేసి ఇటీవల వార్తలు నిలిచిన ఒక సూచికి సంబంధించి అడగడం జరిగింది. ఆల్రెడీ ఈ టాపిక్ని మన డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో డిస్కస్ చేయడం జరిగింది. సో ప్రశ్నని మరొకసారి చూడండి. ఇటీవల వార్తలు నిలిచిన స్టేట్ ఎనర్జీ ఎఫిషియన్సీ ఇండెక్స్ SEEI 2024ను ఎవరు విడుదల చేస్తారంటే ఏ సంస్థలు సంయుక్తంగా విడుదల చేయడం జరిగింది. మొదటిసారి ఈ సూచి ఏ సంవత్సరంలో విడుదలైంది? సో ఫస్ట్ ఎడిషన్ ఇప్పుడు అని చెప్పేసి. మరి ఈ సూచి యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? సో చూద్దాము. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే స్టేట్ ఎనర్జీ ఎఫిషియన్సీ ఇండెక్స్ని ప్రతి ఏటా కూడా విడుదల చేసే సంస్థ ఏది అంటే బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ. మరి ఈ సూచి ప్రిపరేషన్లో, ఈ సూచి తయారీలో వీరికి సహకరించే సంస్థ, బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ సంస్థకి సహకరించే సంస్థ ఏంటంటే అలయన్స్ ఫర్ ఎనర్జీ ఎఫిషియంట్ ఎకానమీ. గుర్తుపెట్టుకోండి, ఈ రెండు సంస్థల పేర్లు గుర్తుంచుకోండి. ఈ రెండు సంస్థలు సంయుక్తంగా స్టేట్ ఎనర్జీ ఎఫిషియన్సీ ఇండెక్స్ని తయారు చేస్తాయని గుర్తుపెట్టుకోండి. మరి మొదటిసారి ఈ సూచిని ఏ సంవత్సరంలో విడుదల చేయడం జరిగింది అంటే 2018. గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ ఎడిషన్. చరిత్ర ఎప్పుడైనా కూడా మొదటి విషయాలు గుర్తుపెట్టుకుంటుంది. మరి పోటీ పరీక్షల కోణంలో కూడా మొదటిసారి ఏదైనా సూచి గురించి ఎప్పుడు విడుదలైంది, ప్రస్తుతం విడుదలైన సూచి ఎన్నవ ఎడిషన్, ఇలాంటివి క్వశ్చన్స్గా మనం చూడవచ్చు. మరి ఈ సూచి యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? ఎనర్జీ ఎఫిషియన్సీని అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల స్థాయిలో కొలవడము. ప్రస్తుతం భారతదేశంలో రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు మొత్తం ఎన్ని? 36. రాష్ట్రాలేమో 28 ఉన్నాయి, కేంద్రపాలిత ప్రాంతాలేమో 8 ఉన్నాయి. అలా రంగాల వారీగా పరిశ్రమల రంగానికి సంబంధించి, వ్యవసాయ రంగానికి సంబంధించి, అండ్ మున్సిపాలిటీలు కానివ్వండి, అండ్ డిఫరెంట్ సెక్టార్ ఆధారంగా ఎనర్జీ ఎఫిషియన్సీకి సంబంధించి కొలమానంగా ఈ సూచి చూడవచ్చు. ర్యాంకింగ్స్ ఇస్తారు రాష్ట్రాల వారీగా, డిఫరెంట్ కేటగిరీస్లో ఏ రాష్ట్రాలు ఉంటాయని చెప్పేసి. ఓకేనా? దాదాపు 66 ఇండికేటర్స్ని ఆధారంగా తీసుకొని ర్యాంకింగ్స్ అనేవి కేటాయించడం జరుగుతుంది. ఓకేనా? సో ఇక్కడ స్క్రిప్ట్ని మనం అబ్జర్వ్ చేస్తే బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ భారతీయ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఎనర్జీ ఎఫిషియన్సీ పురోగతిని అంచనా వేసే సూచికను విడుదల చేయడం జరిగింది. 2024 ఇయర్కి సంబంధించి 2025 ఆగస్టు లాస్ట్ వీక్లో ఈ సూచిని మనం వార్తల్లో చూస్తాం. పోటీ పరీక్షల్లో రానున్న ఏ పోటీ పరీక్షన, ఏ స్థాయి పోటీ పరీక్ష ఈ సూచి నుండి క్వశ్చన్ని ఎక్స్పెక్ట్ చేయవచ్చు. సో ప్రాథమిక లక్ష్యం ఏంటంటే రాష్ట్రాలు ఎనర్జీ వినియోగాన్ని సమర్థవంతంగా ఎలా తగ్గిస్తున్నాయో ట్రాక్ చేయడము. ఎనర్జీ ఎఫిషియన్సీ విషయంలో రాష్ట్రాలు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నాయి దాన్ని ప్రత్యేకంగా అర్థం చేసుకోవచ్చు ఈ సూచిని చూస్తే. బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ మరియు అలయన్స్ ఫర్ ఎనర్జీ ఎఫిషియంట్ ఎకానమీ అనే సంస్థలు సంయుక్తంగా విడుదల చేయడం జరుగుతుంది. మొదటి ఎడిషన్ వచ్చేసేసి 2018లో విడుదలైంది. ఇక స్టేట్ ఎనర్జీ ఎఫిషియన్సీ ఇండెక్స్ 2024లో ముఖ్యాంశాలను గనక మనం అబ్జర్వ్ చేస్తే, సో 66 ఇండికేటర్స్ ఆధారంగా 36 రాష్ట్రాలు, యూటీలు అన్నింటినీ కూడా ర్యాంకింగ్స్ కోసం కన్సిడర్ చేశారు. భవనాలు, పరిశ్రమ, రవాణా, వ్యవసాయము, డిస్కమ్స్, మున్సిపల్ సేవలు, ఇలా రంగాల వారీగా ఎనర్జీ ఎఫిషియన్సీని అంచనా వేశారు. ఓకేనా? సో ఇందులో టాప్ రాష్ట్రాలు కేటగిరీ వైజ్ చూస్తే ఫస్ట్ కేటగిరీలో మనకు మహారాష్ట్ర టాప్లో ఉంది. నెక్స్ట్ వచ్చే సెకండ్ కేటగిరీలో ఏపీ, థర్డ్ వచ్చేసేసి అస్సాము, ఫోర్త్ కేటగిరీ వచ్చేసేసి త్రిపుర. సో కేటగిరీస్ ఏ విధంగా డివైడ్ చేశారంటే మిలియన్ టన్స్ ఆఫ్ ఆయిల్ ఈక్వలెంట్ ఆధారంగా. ఓకేనా? రైట్. సో ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏదైనా ఒక సూచి గురించి మనం వార్తల్లో చూస్తున్నామంటే దానికి సంబంధించి ఎప్పుడు మొదటి ఎడిషన్ విడుదలైంది, ఈ సంవత్సరం విడుదలైన ఎడిషన్ ఎన్నోది అంటే మరి ఇక్కడ స్టేట్ ఎనర్జీ ఎఫిషియంట్ ఇండెక్స్ 2024 రీసెంట్గా విడుదలైంది కదా, దానిపైన క్వశ్చన్ ఇచ్చాను కదా. మరి ఇప్పుడు అందుబాటులో ఉన్న ఈ ఇండెక్స్ అనేది ఎన్నవది అంటే 6th ఎడిషన్. గుర్తుపెట్టుకోండి, 6వ ఎడిషన్. ఎగ్జామినేషన్లో అడగవచ్చు
6వ స్టేట్ ఎనర్జీ ఎఫిషియన్సీ ఇండెక్స్ ప్రకారము టాప్ పొజిషన్లో ఉన్న రాష్ట్రం ఏంటి, ఏ కేటగిరీలో ఎవరు ఉన్నారు అలా అడగవచ్చు. ఓకేనా, ఆల్రెడీ మనం ఈ టాపిక్ని డిస్కస్ చేయడం జరిగింది. అండ్ అభ్యర్థులను నేను కోరుకునేది ఏంటంటే ప్రతిరోజు కూడా మన డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోని చూడండి. ప్రతిరోజు సాయంత్రం 7 గంటలకు మీకు అందిస్తున్నాను. ఒక్కరోజు కూడా తప్పకుండా మీరు కూడా ఒక సంకల్పంతో ఉండండి. సార్ ప్రతిరోజు క్లాస్ ఇస్తున్నారు, కంటెంట్ చాలా డెప్త్గా ఇస్తున్నారు, మనం కూడా ఈ క్లాస్ని యూటిలైజ్ చేసుకోవాలి అని చెప్పేసి మీకు వార్తల్లో కనిపించిన అంశాలను యాజ్ ఇట్ ఈజ్ చెప్పట్లేదు. ఆ టాపిక్ని కన్సర్న్ సబ్జెక్ట్కి లింక్ చేస్తూ ఆ టాపిక్కి అడిషనల్ పాయింట్స్ని అదనంగా ఇస్తున్నాను, జీకే పాయింట్స్ని యాడ్ చేస్తున్నాను. ఈ విధమైన స్ట్రాటజీతో, ఈ విధమైన ప్రిపరేషన్తో మనం మన ప్రిపరేషన్ని కనుక కొనసాగిస్తే రానున్న ఏ పోటీ పరీక్ష అయినా, ఏ స్థాయి పోటీ పరీక్ష అయినా కరెంట్ అఫైర్స్ కోణంలో 100% సాధించడంతో పాటు జనరల్ స్టడీస్లో కూడా మ్యాక్సిమం స్కోర్ చేయగలుగుతాము. కరెంట్ అఫైర్స్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ ఏ సింగిల్ సబ్జెక్ట్. కరెంట్ అఫైర్స్ ఈజ్ అన్ అప్డేటెడ్ వర్షన్ ఆఫ్ జనరల్ స్టడీస్. జనరల్ స్టడీస్లో భాగంగా చదివి ఒక్కొక్క సబ్జెక్ట్ ఉంటుంది, పాలిటీ, ఎకానమీ, జాగ్రఫీ, హిస్టరీ, సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ ఎన్వైర్న్మెంట్ అండ్ ఎట్సెట్రా. అలా ఒక్కొక్క సబ్జెక్ట్ వారీగా వచ్చే అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్గా చూడండి. మీకు నేను ఇక్కడ చెప్తున్న కాన్సెప్ట్ కంప్లీట్గా వినండి. అండ్ ఫ్యాక్ట్స్ ఏవైతే ఉంటే వాటిని ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. ఓకేనా, ప్రతిరోజు అడుగుతున్న ప్రశ్నకి సమాధానం ఇవ్వండి. ప్రతిరోజు వీడియోని వేలాది మంది అభ్యర్థులు చూస్తున్నారు, కానీ కామెంట్ బాక్స్లో సమాధానాలు మాత్రం వందలాది మాత్రమే కనిపిస్తున్నాయి. నేను మీ నుండి కోరుకునేది ఏంటంటే ప్రతి ఒక్కరు మీకు ఎంతవరకు తెలిస్తే అంతవరకు సమాధానం ఇవ్వండి. ఓకేనా, అండ్ ఎట్ ద సేమ్ టైం ఈరోజు ప్రశ్న వీడియో చివరిలో ఉంటుంది, చివరి వరకు చూసి సమాధానం ఇవ్వండి. తప్పైనా పర్లేదు. ఎంతటి ఇంపార్టెన్స్ టాపిక్ నుండి క్వశ్చన్స్ అడుగుతున్నానంటే రానున్న పోటీ పరీక్షల్లో పలానా అంశాల నుండి తప్పనిసరిగా ప్రశ్నలు వస్తాయని వేటినైతే నేను భావిస్తున్నానో వాటిని ప్రతిరోజు ఒకటి చొప్పున క్వశ్చన్ అడుగుతున్నాను. ఓకేనా, ఇక మీకు ఇక్కడ చెప్తున్న టాపిక్ ఏదైతే ఉంటుందో ప్రతిరోజు కూడా మీకు ఒక క్వశ్చన్ అడుగుతున్నాను, దాంతోపాటు టాపిక్స్ మొత్తం కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను కదా. కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మీకు ఈ స్క్రిప్ట్ అంతా కూడా పీడిఎఫ్ రూపంలో అవైలబుల్గా ఉంటుంది. మీరు జీవీకే స్టడీ సర్కిల్ యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి. అందులో అన్ని కోర్సెస్ పైన నేను అందించిన భారీ ఆఫర్స్ ఏవైతే ఉంటాయో, టీచర్స్ డే ఆఫర్స్ అనేవి ఈరోజు నైట్ 11 o'clock వరకు మాత్రమే అందుబాటులో ఉంటాయి. ఆ తర్వాత ఆఫర్స్ అన్నీ కూడా క్లోజ్ అయిపోతాయి. అందులో డైలీ సి అనే ఒక కోర్స్ ఉంటుంది. మీకు ఇక్కడ నేను యూట్యూబ్లో ప్రతిరోజు ఎక్స్ప్లెయిన్ చేసే కంటెంట్ ఏదైతే ఉంటుందో ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్, ఈచ్ అండ్ ఎవ్రీ వర్డ్ మీకు స్క్రిప్ట్ రూపంలో పీడిఎఫ్ ఫార్మేట్లో ఉంటుంది. యూ కెన్ డౌన్లోడ్ ఇట్ అండ్ టేక్ ప్రింట్అవుట్. ఎగ్జామినేషన్కి వెళ్ళే ముందు ఒకసారి రివిజన్ చేయండి చాలు. ఓకేనా, ఇక బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ 2002 సంవత్సరంలో ఏర్పాటైంది. ఓకేనా, మినిస్ట్రీ ఆఫ్ పవర్ ఆధ్వర్యంలో పనిచేస్తుంది. ఏదైనా ఒక సంస్థ గురించి మనం చూస్తున్నామంటే ఖచ్చితంగా దానికి సంబంధించి స్టాటిక్ పాయింట్స్ని మీకు అడిషన్గా ఇస్తున్నాను. ఓకేనా, సో ఇక్కడ క్వశ్చన్ని చూడండి. ఇటీవల వార్తలు వచ్చిన స్టేట్ ఎనర్జీ ఎఫిషియన్సీ ఇండెక్స్ 2024ని ఎవరు విడుదల చేశారు? ఆన్సర్ చెప్పేశాను. మొదటిసారి ఈ సూచి ఏ సంవత్సరంలో విడుదలైంది? ఆన్సర్ చెప్పేశాను. అండ్ ఈ సూచి యొక్క ముఖ్య ఉద్దేశము రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాల స్థాయిలో ఇంధన వినియోగానికి సంబంధించి అంచనా వేసే ఒక సూచిగా చెప్పవచ్చు. ఇక ఈరోజు ఫస్ట్ టాపిక్ September 7th, 2025 రోజున మనం అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ టాపిక్ ముఖ్యంగా రంగాల వారీగా అవుట్పుట్ ఏ విధంగా ఉందో చూడాలి. మనకి ఎకానమీ సబ్జెక్టులో భాగంగా రకరకాల రంగాల గురించి చూస్తాము. అందులో వ్యవసాయ రంగానికి సంబంధించి ఇక్కడ మిల్లెట్స్ ప్రొడక్షన్ ఇన్ ఇండియా, మిల్లెట్స్ సంబంధించి అనగానే మీకు ఒక 2 పాయింట్స్ అయితే స్ట్రైక్ అవ్వాలి మైండ్లో. మిల్లెట్స్ అనగానే శ్రీ అన్న అనే పేరు గుర్తుకు రావాలి. శ్రీ అన్న గుర్తుపెట్టుకోండి. శ్రీ అన్న ఈ క్రింది వాటిలో శ్రీ అన్న అని వేటిని పేర్కొంటారు? భారత ప్రభుత్వం వేటిని పేర్కొంటుంది అంటే మిల్లెట్స్, చిరుధాన్యాలు. అండ్ ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ మిల్లెట్స్గా ఏ సంవత్సరాన్ని అంతర్జాతీయ స్థాయిలో ఐక్యరాజ్య సమితి గుర్తించింది అంటే 2023 సంవత్సరం. భారత్ చేసిన ప్రతిపాదన మేరకు 2023 వాజ్ ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ మిల్లెట్స్. మరి 2025 ఏంటి? ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ కోఆపరేటివ్స్. గుర్తుపెట్టుకోండి, ఇవన్నీ అడుగుతారు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఇక 2024-25 ఆర్థిక సంవత్సరం, 2024-25 ఆర్థిక సంవత్సరం అంటున్నాను. ఒక ఆర్థిక సంవత్సరము ఏప్రిల్ 1న ప్రారంభమవుతుంది, మార్చి 31తో ముగుస్తుంది కదా. 2024-25 ఇటీవల ముగిసిన ఆర్థిక సంవత్సరంలో భారతదేశ వ్యాప్తంగా చిరుధాన్యాల ఉత్పత్తి ఏ విధంగా ఉంది? నంబర్ గుర్తుపెట్టుకోవాలి. ప్రొడక్షన్ ఇలాంటివి చూస్తున్నప్పుడు కంపారేటివ్ స్టడీ చేయాలి. సేమ్ లాస్ట్ ఫినాన్షియల్ ఇయర్, అంతకుముందు ఫినాన్షియల్ ఇయర్లో మిల్లెట్స్ ప్రొడక్షన్ ఏ విధంగా ఉండే,
ఎంత మొత్తంలో మనం పురోగతి సాధించాము, అండ్ అట్ ద సేమ్ టైం మిల్లెట్స్ ఉత్పత్తి విషయంలో భారతదేశంలో టాప్ పొజిషన్లో నిలిచిన రాష్ట్రం ఏంటి, తెలుగు రాష్ట్రాలు మిల్లెట్స్ ఉత్పత్తిలో, చిరుధాన్యాల ఉత్పత్తిలో ఏ స్థానాల్లో ఉన్నాయి ప్రొడక్షన్ విషయంలో, ఇవి చూడాలి. సరిపోతుంది పోటీ పరీక్షల కోణంలో ఈ టాపిక్కి సంబంధించి. సో చిరుధాన్యాలు సంపూర్ణ పోషకాలతో కూడిన ఆహార ధాన్యాలుగా గుర్తింపు పొందడంతో దేశవ్యాప్తంగా వీటి సాగు విస్తరించింది. చాలా వరకు సాగు చేస్తున్నారు. అంతర్జాతీయ లేదా ఇంటర్నేషనల్ డిమాండ్ అనేది మిల్లెట్స్ విషయంలో పెరిగింది, మనం చూస్తున్నాము. 2023-24 ఆర్థిక సంవత్సరంలో 175.72 లక్షల టన్నుల ఉత్పత్తి కాగా మిల్లెట్స్ ఉత్పత్తి అయితే 2024-25 రీసెంట్గా ముగిసిన ఫినాన్షియల్ ఇయర్లో అది 180.16 lakh టన్స్కి చేరింది. సో ఎంత పెరిగింది చూడండి, సరిపోతుంది. అంటే 4.43 లక్షల టన్నుల పెరుగుదల నమోదైంది ఒక ఆర్థిక సంవత్సరంలోనే. సాగు విస్తీర్ణము 79 లక్షల ఎకరాల నుంచి 90 లక్షల ఎకరాలకు పెరిగింది. సో సాగు చేసే విస్తీర్ణం కూడా పెరుగుతోంది, కమతాలు కూడా. గత 5 దశాబ్దాల్లో ఇదే అత్యధిక స్థాయి మిల్లెట్స్ ఉత్పత్తి అంట. రైతులు తక్కువ సాగు వ్యయం, మంచి ధరలతో పాటు ప్రజల ఆదరణ కారణంగా చిరుధాన్యాల వైపు మొగ్గు చూపుతున్నారు. ఎప్పుడైనా గుర్తుంచుకోండి, డిమాండ్ ఉండాలి, డిమాండ్కి తగ్గట్లు సప్లై ఉండాలి. డిమాండ్ ఎక్కువగా ఉండి సప్లై తక్కువగా ఉందనుకోండి, ఇన్ఫ్లేషన్కి దారితీస్తుంది. టూ మచ్ మనీ చేజింగ్ టూ ఫ్యూ గుడ్స్. ఒకవేళ సప్లై అనేది ఎక్కువగా ఉండి విపరీతంగా ఉండి డిమాండ్ అనేది తక్కువగా ఉందనుకోండి, పాపం దాన్ని పండించిన రైతు రోడ్డున పడతాడు. అప్పుడప్పుడు మనం చూస్తూ ఉంటాము, కిలో టమాటాలు ₹2, అదే కిలో టమాటాలు 100 రూపాయలు, 200 రూపాయలు కూడా చేరుకోవడము. డిమాండ్ అండ్ సప్లై ప్రిన్సిపల్ పైన ఆధారపడుతుంది. ఓకేనా. ఇక రాష్ట్రాల వారీగా చూస్తే మిల్లెట్స్ ఉత్పత్తిలో భారతదేశంలో మొదటి స్థానంలో ఉన్న రాష్ట్రం ఏదంటే రాజస్థాన్. రాజస్థాన్లో అత్యధికంగా మిల్లెట్స్ ఉత్పత్తి జరుగుతుంది. 27% చిరుధాన్యాల ఉత్పత్తితో రాజస్థాన్ అగ్రస్థానము. విస్తీర్ణంలో అతిపెద్ద రాష్ట్రం ప్రస్తుతం భారతదేశంలో రాజస్థాన్. జనాభా పరంగా అతిపెద్ద రాష్ట్రమేమో ఉత్తరప్రదేశ్, గుర్తుపెట్టుకోండి. ఇక తర్వాతి స్థానాల్లో మహారాష్ట్ర, కర్ణాటక. మిల్లెట్స్ ప్రొడక్షన్ విషయంలో మొదటి స్థానంలో రాజస్థాన్, రెండవ స్థానంలో మహారాష్ట్ర, మూడవ స్థానంలో కర్ణాటక ఉన్నాయి. ఇక మన తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఉత్పత్తి పెరిగిన దేశవ్యాప్తంగా 9-10 స్థానాలకే పరిమితమైనవి. ఆంధ్రప్రదేశ్ 9వ స్థానంలో మిల్లెట్స్ ఉత్పత్తిలో, తెలంగాణ 10వ స్థానానికి. తాజా పెరుగుదలతో భారత ప్రపంచంలో 38.4% మిల్లెట్ ఉత్పత్తి వాటా కలిగిన అతిపెద్ద దేశంగా నిలిచింది. ప్రపంచం మొత్తంలో కూడా ఉదాహరణకి 100 కిలోల మిల్లెట్స్ ఉత్పత్తి అవుతున్నాయి అనుకోండి, అందులో దాదాపు 38.4 భారత్ నుండే వస్తుంది అంట. సో మెజారిటీ షేర్ ఫ్రమ్ ఇండియా ఇన్ మిల్లెట్స్ ప్రొడక్షన్. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఎకానమీలో ఇంపార్టెంట్ ఈ గణాంకాలు. ఇక భారత్ నుంచి 89,164.96 టన్నుల చిరుధాన్యాలు ఎగుమతైనాయి అంట లాస్ట్ ఫినాన్షియల్ ఇయర్లో. వీటి విలువ $37 మిలియన్ కాగా ఇది గత ఏడాది కంటే $8 మిలియన్ అత్యధికం. ఎగుమతి కూడా అద్భుతంగా జరుగుతోంది. ఇక చిరుధాన్యాల రకాలను చూస్తే చిరుధాన్యాలు రకరకాలు ఉంటాయి, సజ్జలు, రాగులు ఇలాగా. ఓకేనా. సజ్జలు వచ్చేసి మెజారిటీ షేర్ 60.3% మొత్తం మిల్లెట్స్లో. జొన్నెలు సో 27.1%, రాగులు 10.2%, ఇతరాలు 2.4%. మిల్లెట్స్లో కూడా రకరకాలుగా ఉంటాయి. ఓకేనా. ఇక చిరుధాన్యాలు ఆరోగ్యకరమైన తక్కువ నీటి అవసరం గల ధాన్యాలు అంట. పీచు, ప్రోటీన్లు, ఖనిజాలు అధికంగా ఉండడం వల్ల న్యూట్రిసెరల్స్గా గుర్తింపు ఉంది మిల్లెట్స్. ఓకేనా. 2023ను ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ మిల్లెట్స్గా గుర్తించడం జరిగింది. ప్రపంచంలో అతిపెద్ద మిల్లెట్ ఉత్పత్తిదారు భారతదేశము. ఓకేనా. శ్రీ అన్న రైట్. ప్రధాన చిరుధాన్యాలు సజ్జలు, పర్ల్ మిల్లెట్ అంటాము, జొన్నలు, సోర్గము, రాగులు, ఫింగర్ మిల్లెట్ అండ్ కోదో, బార్న్యార్డ్ అండ్ ఫాక్స్టేల్, ప్రోసో మిల్లెట్స్ ఇతర చిరుధాన్యాలు. ఇక సెకండ్ టాపిక్ వచ్చేసేసి అతిపెద్ద, అతి చిన్న, మొట్టమొదటి, అతి పొడవైన ఇలాంటి ప్రత్యేక పదాలతో కూడిన కరెంట్ అఫైర్స్ని మనం సూపర్లేటివ్స్గా డిస్కస్ చేస్తున్నాము. ఇక్కడ ఒక సూపర్లేటివ్ టాపిక్. తమిళనాడు రాష్ట్రంలో వివో చిదంబరం పోర్ట్ లేదా వివోసి పోర్ట్లో భారతదేశంలోనే తొలి పోర్ట్ ఆధారిత అంటే పోర్ట్ ఓడరేవు ఆధారిత గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్ట్ అనేది ప్రారంభమైందంట. మినిస్టర్ గారు ప్రారంభించారు. కన్సర్న్ మినిస్టర్ దీనికి సంబంధించి ఏమర్థం చేసుకోవచ్చు? మినిస్ట్రీ ఆఫ్ పోర్ట్స్, షిప్పింగ్, వాటర్ వేస్. కేంద్ర ఓడరేవుల శాఖ మంత్రిగా ప్రస్తుతం ఎవరు విధులు నిర్వర్తిస్తున్నారు? సర్బానంద సోనోవాల్ గారు. ఓకేనా. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఆల్రెడీ ఈ టాపిక్ని మనం లాస్ట్ 1.5 month బ్యాక్ చూసాము. ఇక అఫీషియల్గా ప్రాజెక్ట్ ప్రారంభమైంది. వివోసి పోర్ట్లో దేశంలోనే మొట్టమొదటి పోర్ట్ ఆధారిత గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్ట్ అంట.
ఓకేనా. కేంద్ర మంత్రి 2025లో తమిళనాడు రాష్ట్రం తూత్తుకుడిలోని వివో చిదంబరం పోర్ట్, అందులో భారతదేశంలోనే మొట్టమొదటి పోర్ట్ ఆధారిత గ్రీన్ హైడ్రోజన్ పైలట్ ప్రాజెక్ట్ని ప్రారంభించారు. ఎనఫ్. ముఖ్యంగా సూపర్లేటివ్ టాపిక్స్ గురించి సింగిల్ లైన్లో గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. ఓకేనా, సరిపోతుంది. దీని యొక్క సామర్థ్యం ఏంటి ఇవన్నీ కూడా. ఇక వివోసి పోర్ట్ను దక్షిణ భారతదేశానికి గ్రీన్ బంకరింగ్ రీఫ్యూయలింగ్ కేంద్రంగా అభివృద్ధి చేయడం అనేది లక్ష్యంగా పెట్టుకుంది భారత ప్రభుత్వము. ఓకేనా, సరిపోతుంది. ఇక వివోసి పోర్ట్ ప్రత్యేకతలు కనుక మనం చూస్తే వివో చిదంబరం పోర్ట్, వివో చిదంబరం లేదా వివో చిదంబనార్ పోర్ట్. ఓకేనా, భారతదేశంలోని 13 ప్రధాన పోర్ట్లలో ఒకటి. దక్షిణ భారతదేశానికి ముఖ్యమైన వాణిజ్య కేంద్రం. సో సింపుల్గా వివోసి పోర్ట్ లేదా వివో చిదంబనార్ పోర్ట్ లేదా వివో చిదంబరనార్ పోర్ట్, వివోసి పోర్ట్. ఓకేనా. సో కోరమండల్ తీరంలోని బంగాళాఖాతంలో తమిళనాడు రాష్ట్రంలో తూత్తుకుడిలో ఉండేది. గతంలో దీన్ని ట్యూటిక్యూరన్ పోర్టుగా పిలిచేవారు. 2011లో స్వాతంత్ర సమరయోధుడు కప్పలొట్టియ తమిళన్ ఓ చిదంబరనార్ గౌరవార్థము పిలుస్తున్నారు. చిదంబరనార్ లేదా చిదంబరం అని పిలుస్తారు తనని. ఓకేనా. ఇక గ్రీన్ హైడ్రోజన్ అంటే నీటిని ఎలక్ట్రోలైసిస్ ద్వారా విడదీసి రెన్యూవబుల్ ఎనర్జీ ఆధారంగా హైడ్రోజన్ని ఉత్పత్తి చేయడం అనేది పాసిబుల్ గ్రీన్ ఎనర్జీలో భాగంగా. శూన్య కార్బన్ అంటే జీరో కార్బన్ ఉద్గారాలతో స్వచ్ఛమైన ఇంధనము. ఇక వివోసి పోర్ట్ ప్రత్యేకత ఏంటి? సాగర్మాల ప్రోగ్రాం భారతదేశంలో 2015లో ప్రారంభమైంది. లక్ష్యం వచ్చేసేసి తీర ప్రాంత అభివృద్ధి, పోర్ట్ల ఆధునీకరణ, బహుళ మోడల్ కనెక్టివిటీ. ఇక భారతదేశంలో అతిపెద్ద, సో మొట్టమొదటి అతిపెద్ద, అతి చిన్న, అతి పొడవైన ఇవన్నీ కూడా సూపర్లేటివ్ టాపిక్స్ కదా. ఇది ఒక సూపర్లేటివ్ టాపిక్. హర్యానాలో రీసెంట్గా ప్రారంభమైంది. లిథియం అయాన్ బ్యాటరీకి సంబంధించి భారతదేశపు అతిపెద్ద లిథియం అయాన్ బ్యాటరీ ప్లాంట్ ప్రారంభం ఎక్కడ? హర్యానాలో. ఇక్కడ లిథియం అయాన్ అనగానే మనకు గుర్తుకు రావాల్సింది ఎలక్ట్రిక్ వెహికల్స్. వాస్తవానికి ప్రస్తుతము ప్రపంచాన్ని నడిపిస్తున్నాయి ఎలక్ట్రిక్ వెహికల్స్. అటువంటి ఎలక్ట్రిక్ వెహికల్స్లో వాడే బ్యాటరీస్ ఉంటాయి కదా, అవి లిథియం అయాన్ బేస్డ్ బ్యాటరీస్. ఓకేనా, అటువంటివి తయారీ అండ్ డిఫరెంట్ ఎలక్ట్రిక్ పరికరాల్లో కూడా లిథియం అయాన్ బ్యాటరీస్ని వాడుతారు. ఓకేనా. సో 2025 సెప్టెంబర్ 5వ తేదీన హర్యానాలో భారతదేశపు అతిపెద్ద లిథియం అయాన్ బ్యాటరీ తయారీ ప్లాంట్ని ప్రారంభించారు. ప్లాంట్ పూర్తి స్థాయిలో పనిచేసిన తర్వాత వార్షికంగా 20 కోట్ల బ్యాటరీ ప్యాక్ల ఉత్పత్తి సామర్థ్యం కలిగినదిగా పేర్కొనబడింది. ఇది భారతదేశానికి అవసరమైన 50 కోట్ల బ్యాటరీ ప్యాక్లలో సుమారు 40% డిమాండ్ని తీర్చగలుగుతుందంట. ఓకేనా. సో హర్యానా రాష్ట్రంలో లిథియం అయాన్ బ్యాటరీ లక్షణాలు ఇవి. రీఛార్జబుల్ బ్యాటరీస్, ఛార్జింగ్ చేస్తే ప్రయాణం చేయొచ్చు. లిథియం అయాన్లు గ్రాఫైట్ మరియు లిథియం మెటల్ ఆక్సైడ్ మధ్య నాన్ వాటర్ ఎలక్ట్రోలైట్ ద్వారా కదులుతాయి. గుర్తుపెట్టుకోండి. ఓకేనా. ఇక ఈఎంసీ స్కీమ్ ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్ మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటీ మంత్రిత్వ శాఖ ద్వారా అమలవుతుంది. ఓకేనా, సరిపోతుంది. ఇక నెక్స్ట్ యూనిఫైడ్ రెరా పోర్టల్ ప్రారంభించిన మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్ కన్సర్న్ మినిస్టర్గా విధులు నిర్వర్తిస్తున్న మనోహర్ లాల్ ఖట్టర్ గారు రీసెంట్గా ప్రారంభించారు సెప్టెంబర్ 1st వీక్లోనే. సో యూనిఫైడ్ రెరా పోర్టల్, సో హౌసింగ్ సంబంధించి ట్రాన్స్పరెన్సీ అండ్ టైమ్లీ డెలివరీ ఆఫ్ ప్రాజెక్ట్స్ అజ్యూర్డ్. సో 2025 సెప్టెంబర్లో కేంద్ర గృహ మరియు పట్టణ వ్యవహారాల శాఖ మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్ కన్సర్న్ మినిస్టర్గా ఉన్న మనోహర్ లాల్ ఖట్టర్ గారు యూనిఫైడ్ రెరా పోర్టల్ను న్యూఢిల్లీలోని సంకల్ప్ భవన్ వేదికగా ప్రారంభించారు. నిన్నటి రోజున మనం చూస్తే అంగీకారం ఒక పోర్టల్ ఇటువంటి చూడండి. ఈ కార్యక్రమం సెంట్రల్ అడ్వైజరీ కౌన్సిల్ 5వ సమావేశం సందర్భంగా నిర్వహించబడింది. ఈ పోర్టల్ భారత గృహ ప్రాజెక్టులు, హౌసింగ్ ప్రాజెక్ట్స్ ఉంటాయి కదా, వాటిపై సమగ్ర సమాచారాన్ని మరియు ట్రాన్స్పరెన్సీ, బాధ్యతదారితనము అందించడానికి రూపొందించబడిందంట. ఉద్దేశం గుర్తుపెట్టుకొని సరిపోతుంది. సో హెడ్డింగ్ ఇది పర్పస్. పోర్టల్ ద్వారా రెరా నమోదిత ప్రాజెక్టులు, ప్రమోటర్లు, మధ్యవర్తుల వివరాలు ఒక్కచోటే నేషన్ వైడ్గా అందుబాటులో ఉంటాయి అంట. ఇది రియల్ ఎస్టేట్ చట్టం 2016 రెరా యాక్ట్ పరిధిలోని నూతన డిజిటల్ వేదిక. రెరా రెగ్యులేషన్ అండ్ డెవలప్మెంట్ యాక్ట్ లక్ష్యం రియల్ ఎస్టేట్ రంగంలో పారదర్శకత, ప్రాజెక్టుల గడువు నిర్వహణ, వినియోగదారుల రక్షణ కోసం ఉద్దేశించబడింది. ఓకేనా. యూనిఫైడ్ రెరా పోర్టల్ లక్షణాలు ఏంటంటే అన్ని రాష్ట్రాల రెరా సమాచారం ఒకే చోట చేర్చడము, ఆన్లైన్ ఫైలింగ్, రిజిస్ట్రేషన్, ఫిర్యాదుల పరిష్కారము, ఇటువంటి వాటి కోసము. ఇక నెక్స్ట్ ఇటీవల కాలంలో వార్తల్లోకి వస్తున్న మన సంస్కృతికి సంబంధించి పండుగలు, మేళాలు, జాతరలు
వీటిపైన పోటీ పరీక్షలో క్వశ్చన్స్ వస్తాయి ఖచ్చితంగా. మరి ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇటీవల బీహార్ రాష్ట్రానికి సంబంధించి ప్రత్యేకంగా ఛాట్ పూజ యునెస్కో గుర్తింపు కోసం చేస్తున్న ప్రయత్నాలు బీహార్ ప్రభుత్వం అని చెప్పాను. ఇలా చాలా ఫెస్టివల్స్కి మనం చూస్తున్నాము. నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ ఫెస్టివల్కి ఇంపార్టెన్స్ ఇవ్వండి. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లో అస్సాంలో అంబుబాచి మేళా, అస్సాంలో ఇటీవల కాలంలో వార్తల్లోకి వచ్చిన బిహు ఫెస్టివల్ కానివ్వండి, అరుణాచల్ ప్రదేశ్లో గోర్సంకోరా ఫెస్టివల్, ఇకపోతే మన భారతదేశంలో వివిధ రాష్ట్రాలు కనుక అబ్జర్వ్ చేస్తే ఒడిశాలో ఇటీవల కాలంలో నువాకాయ్ కానివ్వండి, గతంలో రజపర్బ కానివ్వండి, పూరి జగన్నాథ్ రథయాత్ర కానివ్వండి, ఇక ఉత్తర భారతదేశానికి కనుక చూస్తే మనము జమ్మూ కాశ్మీర్లో కీర్ భవానీ మేళా, ఇలాంటివి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఖచ్చితంగా అడగవచ్చు. సో ఇక్కడ పితృపక్ష మేళా మహాసంగమం 2025ని ప్రారంభించారు బీహార్ రాష్ట్రంలో. ఇప్పుడు మనం చూస్తే ఇక దుర్గా నవరాత్రులు ఈ సమయం వస్తుంది కదా, ఇప్పుడు పితృపక్షాలు స్టార్ట్ అవుతాయి. ఇక పితృపక్షాలు అంటే పాపం పెద్దవారు ఉంటారు కదా, మన పూర్వీకులు, మన తాతలు, నానమ్మలు, అమ్మమ్మలు, వాళ్ళకు మన ఫాదర్స్ కానివ్వండి వీళ్ళు బియ్యం ఇస్తారు పితృపక్షాల సమయంలో. సో వారు ఎక్కడున్నా కూడా వారిని మనం స్మరించుకుంటూ వారికి కేటాయిస్తూ ఉంటాము. ఇటువంటిది మనకు గయాజీ అనేది ఫేమస్. మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేయండి, పిండ ప్రదానం చేసే సమయంలో కాశీలోన గయాలోన అని చెప్పేసి పురోహితుడు చదువుతూ ఉంటాడు. సో గయా అనేది ముఖ్యంగా పితృపక్షాలకు సంబంధించి కానివ్వండి ఇటువంటి వాటికి కార్యాలకు చాలా ఇంపార్టెంట్. అక్కడ ప్రారంభం ఇది. సో పితృపక్ష మేళా మహాసంగమం 2025 బీహార్ రాష్ట్రంలో ప్రారంభమైంది. ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధిగాంచిన పితృపక్ష మేళా మహాసంగమం ఏ రాష్ట్రంలో? బీహార్లో. సెప్టెంబర్ 6 నుంచి బీహార్ రాష్ట్రంలోని గయాజీలో ప్రారంభమైంది. నిన్నటి నుండి సెప్టెంబర్ 6 నుంచి 21 వరకు మహాసంగమం అనేది ఇది జరుగుతుంది. పితృపక్ష మేళా మహాసంగమం. తర్వాతి పక్షంలో పితృదేవతలకు శాంతి కల్పించేందుకు తర్పణ, పిండ ప్రదానం వంటి సంప్రదాయ పితృకర్మలు చేయడానికి దేశం నలుమూల నుంచి భక్తులు గయాకు చేరుకుంటున్నారు. రైట్, సరిపోతుంది. కేంద్ర మంత్రి జీతన్ రామ్ మాంఝీ గారు ప్రారంభించారు నిన్నటి రోజున. ఇక బీహార్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నితీష్ కుమార్ గారు విధులు నిర్వర్తిస్తున్నారు. బీహార్ రాష్ట్రంలో ఎన్నికలు జరగబోతున్నాయి. ఓకేనా. ఇక పితృపక్షం భాద్రపద పౌర్ణమి తర్వాత వచ్చే అమావాస్య వరకు 16 రోజుల కాలము. ఇప్పుడు మనం చూస్తాం కదా, మనం సెప్టెంబర్ 7 రేపు పౌర్ణమి గ్రహణాన్ని చూడబోతున్నాం. ఆ తర్వాత మొత్తం కూడా పితృపక్షాలు అనేవి స్టార్ట్ అవుతాయి. ఇక పితృదేవతలకు తర్పణం, పిండ ప్రదానం చేసి ఆత్మశాంతిని కోరే కాలంగా చెప్పచ్చు. ఇక గయా బీహార్ పితృపక్ష తర్పణానికి అత్యంత పవిత్రమైన క్షేత్రంగా భావించబడుతుంది. ఓకేనా, రైట్. ఇక భారతదేశంలో స్టార్టప్స్కి ప్రోత్సాహం కల్పించడానికి భారత ప్రభుత్వము చాలా ప్రోత్సాహాలు ఇస్తూ ఉంటుంది. ప్రైవేట్ సంస్థలను ప్రోత్సహించడం ఇటువంటివి కూడా చేస్తూ ఉంటాము. ఇక్కడ భారత ప్రభుత్వ పరిధిలోని డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీస్ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ ఇది ఏ మంత్రిత్వ శాఖ పరిధిలో పనిచేస్తుంది? మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ పరిధిలో పనిచేస్తుంది. ఎగ్జామినేషన్లో కొన్ని అడుగుతారు. APEDA అగ్రికల్చర్ అండ్ ప్రాసెస్డ్ ఫుడ్స్ ఎక్స్పోర్ట్స్ డెవలప్మెంట్ అథారిటీ ఏ మంత్రిత్వ శాఖ పరిధిలో? మినిస్ట్రీ ఆఫ్ కామర్స్. ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఏ మంత్రిత్వ శాఖ పరిధిలో పనిచేస్తుంది? మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్. ఇలాంటివి చూడండి. సో DPIIT మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్ పరిధిలో పనిచేస్తుంది. డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీస్ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ మరియు ICICI బ్యాంక్ భారతదేశంలో ప్రైవేట్ సెక్టార్లో అతిపెద్ద కమర్షియల్ బ్యాంక్. వీరి మధ్య కుదిరిన ఒప్పందం యొక్క ఉద్దేశం ఏంటంటే భారతదేశంలో స్టార్టప్ని ప్రోత్సహించడం. స్టార్టప్స్ ఉంటాయి కదా, అంకుర సంస్థలు, అంటే మన యువతకు వచ్చే ఐడియాస్ని కార్యరూపంలోకి తీసుకుపోవడానికి ఉద్దేశించినవి. ఇప్పటికే భారత ప్రభుత్వము స్టార్టప్ ఇండియా అని చెప్పేసి ప్రారంభించింది. వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు తెలంగాణలో టీ హబ్ అని చెప్పేసి ఇటువంటి చూస్తున్నాం కదా, అలాగా ఒక ఒప్పందం ఈ మధ్యలో. ఓకేనా. స్టార్టప్లకు ప్రోత్సాహంగా DPIIT అండ్ ICICI బ్యాంక్ మధ్య కీలక ఒప్పందము సెప్టెంబర్ 4 రోజున జరిగింది. డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీస్ అండ్ ఇంటర్నల్ మరియు ICICI బ్యాంక్ మధ్య అవగాహన ఒప్పందము. ఈ భాగస్వామ్యం స్టార్టప్ ఇండియా కార్యక్రమం కింద చేపట్టబడింది. దీని ద్వారా డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీస్ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ గుర్తించిన స్టార్టప్లకు లక్షిత మద్దతు అనేది లభించనుందంట. ఓకేనా, రైట్. ఇక DPIIT కేంద్ర వాణిజ్య పరిశ్రమల మంత్రిత్వ శాఖకు చెందిన విభాగము స్టార్టప్ ప్రోత్సాహము, పారిశ్రామిక అభివృద్ధి, FDI నియంత్రణలకు బాధ్యత వహిస్తుంది.
స్టార్టప్ ఇండియా ఇనిషియేటివ్ కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే అమలు చేస్తుంది కదా. 2016 జనవరి 16న ప్రారంభమైంది. అందుకే స్టార్టప్ డేని మనం జనవరి 16th ఆ టైంలో చూస్తూ ఉంటాము. ఓకేనా, రైట్. ఐసిఐసిఐ బ్యాంక్ ప్రధాన కార్యాలయం వచ్చేసి ముంబై 1994లో ఏర్పాటైంది. భారతదేశంలో ప్రైవేట్ రంగంలో పనిచేస్తున్న అతిపెద్ద కమర్షియల్ బ్యాంకు. ఇక భారత్ మన దేశము హెల్త్ ఏఐ గ్లోబల్ రెగ్యులేటరీ నెట్వర్క్లో చేరిందంట. హెల్త్ ఏఐ గ్లోబల్ రెగ్యులేటరీ నెట్వర్క్లో చేరిన భారత్ ఏ దేశాలతో పాటు అని అడుగుతారు. భారతదేశం తాజాగా హెల్త్ ఏఐ గ్లోబల్ రెగ్యులేటరీ నెట్వర్క్లో చేరింది. ఇది ఆరోగ్య రంగంలో హెల్త్ సెక్టార్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వినియోగానికి సంబంధించి అంతర్జాతీయ నియంత్రణ సంస్థల మాలిక. ప్రస్తుతం ప్రపంచాన్ని నడిపిస్తోంది కృత్రిమ మేధ. అటువంటి కృత్రిమ మేధని హెల్త్ సెక్టార్లో అప్లికేబుల్ చేస్తూ ఉద్దేశించబడింది. ఓకేనా. సో ఆరోగ్య రంగంలో హెల్త్ సెక్టార్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వినియోగానికి సంబంధించి అంతర్జాతీయ నియంత్రణ సంస్థల మాలిక ఈ హెల్త్ ఏఐ గ్లోబల్ రెగ్యులేటరీ నెట్వర్క్. యూకే, సింగపూర్ వంటి దేశాలతో కలిసి భారత్ కూడా ఎథికల్ హెల్త్ ఏఐ వినియోగాన్ని పెంపొందించేందుకు భాగస్వామిగా మారింది. ఈ క్రమంలో ఏఐ పాలన, గవర్నెన్స్, ఆరోగ్య టెక్ ఇన్నోవేషన్, ప్రజారోగ్య ఫలితాలు మెరుగుపరచడం లక్ష్యంగా తీసుకుంటుంది. రైట్. ప్రధాన సవాళ్ళు ఏంటి అండ్ రోడ్ మ్యాప్ దృష్టికోణము. ఇక హెల్త్ ఏఐ గ్లోబల్ రెగ్యులేటరీ నెట్వర్క్ అనేది 2023లో ప్రారంభం. ఏఐ వినియోగాన్ని నియంత్రించేందుకు ఆరోగ్య రంగంలోని నియంత్రణ సంస్థల గ్లోబల్ ఫోమ్ అది. ఓకేనా. డేటా గోప్యత, పర్యవేక్షణ ప్రమాణాలు రూపకల్పన లక్ష్యంగా. ఇక నెక్స్ట్, వరద బాధితులకు సహాయం చేయనున్న మై భారత్ ఆపద మిత్రలు. ఇటీవల కొన్ని రాష్ట్రాల్లో సంభవించిన వరదలు, ముఖ్యంగా పంజాబ్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో తీవ్ర వరదల్ని మనం చూసాము. ఇక్కడ సహాయక చర్యల్లో భాగంగా ప్రత్యేక బృందాలను కేటాయిస్తున్నామని చెప్పేసి మినిస్ట్రీ ఆఫ్ స్పోర్ట్స్ అండ్ యూత్ అఫైర్స్కి కన్సర్న్ మినిస్టర్గా విధులు నిర్వర్తిస్తున్న మన్సుఖ్ మాండవ్య గారు. సో థౌజండ్స్ ఆఫ్ మై భారత్ ఆపద మిత్రాస్ టు ఎయిడ్ ఫ్లడ్ హిట్ పంజాబ్ అండ్ హిమాచల్ ఆపద. ఓకేనా. సో కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిగా ఉన్న మన్సుఖ్ మాండవ్య గారు పంజాబ్, హిమాచల్ ప్రదేశ్లో వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యల కోసము 1000కి పైగా మై భారత్ ఆపద మిత్రులను మోహరించున్నారు. ఈ ప్రకటన న్యూఢిల్లీ మై భారత్ ప్రధాన కార్యాలయంలో జరిగిన ఉన్నత స్థాయి సమావేశం సందర్భంగా జరిగింది. జిల్లా యువత అధికారులు, వాలంటీర్లు కలిసి జిల్లా కలెక్టర్ సమన్వయంగా పనిచేసే బాధితులకు తక్షణ సహాయం అందించాలని చెప్పేసి చూస్తున్నారు. ఓకేనా, సరిపోతుంది. ఇక మై భారత్ మేరా యువ భారత్ అక్టోబర్ 31, 2023 సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి జయంతి రోజున ప్రారంభము. లక్ష్యం దేశ యువతను వ్యక్తిగత అభివృద్ధి, దేశ సేవ దిశగా ప్రోత్సహించడం అనేది ఉద్దేశము. మినిస్ట్రీ ఆఫ్ యూత్ అఫైర్స్ పరిధిలోని అంశం అది. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. అందుకే తను కన్సర్న్ మినిస్టర్గా ఉన్నారు కాబట్టి ప్రకటన చేశారు. ఆపద మిత్ర ప్రోగ్రామ్ 2016 ఇయర్ నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ ఆధ్వర్యంలో అండ్ ఆపద ప్రబంధన్ పురస్కార్ ప్రతి ఏటా కూడా జనవరి 23 సందర్భంగా నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారి జయంతి రోజున ప్రకటిస్తారు. విపత్తు నిర్వహణ రంగంలో విశేష కృషి చేసే వ్యక్తులకు కానీ సంస్థలకు కానీ కేటాయిస్తారు. ఈ సంవత్సరానికి గాను 2025 జనవరి 23న ఆపద ప్రబంధన్ పురస్కార గ్రహీతగా ఇన్కాయిస్ హైదరాబాద్ కేంద్రం పనిచేస్తున్న ఇన్కాయిస్ సునామీ హెచ్చరికల కేంద్రం గుర్తింపు పొందింది. గుర్తుపెట్టుకోండి, ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడగవచ్చు. WHO అత్యవసర ఔషధాల జాబితా. WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఏప్రిల్ 7, 1948 ఇయర్లో ఏర్పాటైంది. జెనీవా, స్విట్జర్లాండ్ కేంద్రంగా పనిచేస్తుంది. ప్రస్తుతం WHOకి చీఫ్గా టెడ్రాస్ అదనం గారు విధులు నిర్వర్తిస్తున్నారు. తను ఇథియోపియా దేశానికి చెందిన వ్యక్తి. WHO ప్రతి 2 ఏళ్ళకు ఒకసారి ఎసెన్షియల్ మెడికల్ లిస్ట్ అని చెప్పేసి ఒక జాబితాను రిలీజ్ చేస్తుంది. ఈ సంవత్సరానికి గాను విడుదలైంది. మనం నిన్నటి రోజున చూస్తున్నాము. ఓకేనా, WHOకి సంబంధించి. ప్రపంచ ఆరోగ్య సంస్థ 2025లో అత్యవసర ఔషధాల జాబితా ఎసెన్షియల్ మెడిసిన్స్ లిస్ట్ని విడుదల చేసింది. ఎసెన్షియల్ మెడిసిన్ లిస్ట్ని WHO ప్రతి ఎన్నేళ్ళకు ఒకసారి విడుదల చేస్తుంటే 2 ఇయర్స్కి ఒకసారి. ఈ జాబితాలో క్యాన్సర్, మధుమేహము, ఊబకాయము, మూత్రపిండ వ్యాధులు, రక్త సంబంధిత జబ్బులు అండ్ సిస్టిక్ ఫైబ్రోసిస్, సోరియాసిస్, హిమోఫిలియా వంటి ప్రధాన వ్యాధులకు అవసరమైన ఔషధాలను చేర్చారంట. ఈసారి చిన్నారుల కోసం ప్రత్యేక జాబితా కూడా రూపొందించారు. WHO తాజా జాబితా ప్రకారం ప్రపంచవ్యాప్తంగా 150కి పైగా దేశాలు
ఈ ఔషధాలను ప్రామాణికంగా వినియోగిస్తాయంట. తాజా జాబితాలో భారత్లో విస్తృతంగా వినియోగించే సుమారు 367 ఔషధాలు ఉన్నాయి. భారత్ నుండి 367 గుర్తుపెట్టుకోండి. కేవలం క్యాన్సర్ల కారణంగా సంవత్సరానికి ప్రపంచవ్యాప్తంగా 1 కోట్ల మందికి పైగా మరణాలు సంభవిస్తున్నాయి. మధుమేహం, ఊబకాయం వంటి జీవనశైలి వ్యాధులు, మూత్రపిండాల వైఫల్యం, గుండె జబ్బులకు దారితీస్తున్నాయి. WHO 1977 నుంచి ప్రతి 2 నెలలకు ఒకసారి ఈ ఎసెన్షియల్ మెడిసిన్స్ లిస్ట్ని విడుదల చేస్తూ ఉంటుంది. ఓకేనా? సో ఎసెన్షియల్ మెడిసిన్ లిస్ట్ అంటే ప్రజల ఆరోగ్యాన్ని బలోపేతం చేయడానికి అత్యవసరమైన, లభ్యమైన, సమర్థవంతమైన ఔషధాల జాబితా. ఓకేనా? రైట్. భారత్లో ఉపయోగించే ప్రధాన WHO లిస్టెడ్ ఔషధాలు ఏంటంటే క్యాన్సర్కి టామోక్సిఫెన్ అండ్ ఇమాటినిబ్. సో ఇక్కడ మెడిసిన్స్ పైన ఎగ్జామినేషన్లో క్వశ్చన్ అడగకపోవచ్చు, మీకు ఇచ్చే పీడిఎఫ్లో ఇది ఉంటుంది చూడండి. ఇక రాజస్థాన్ ప్రైవేట్ కోచింగ్ సెంటర్ల ఆగడాలను కట్టడి చేయడానికి ప్రత్యేక నిబంధనలతో కూడిన ఒక బిల్లుని సిద్ధం చేసింది. రాజస్థాన్లో ప్రస్తుతం అధికారంలో ఉంది బీజేపీ, గుర్తుపెట్టుకోండి. ఓకేనా? సో కోచింగ్ సెంటర్లు పాటించాల్సిన నియమాలు, చాలా వరకు కొన్ని కోచింగ్ సెంటర్స్ ఫేక్గా ర్యాంకులను వినియోగించుకుంటున్నారు. ఎక్కడో పాపం స్టూడెంట్ చదివి ర్యాంకు సాధిస్తే, సెల్ఫ్ ప్రిపరేషన్లో కూడా ర్యాంక్ సాధిస్తే కోచింగ్ సెంటర్లు వాళ్ళ కోచింగ్ తీసుకున్నట్టుగా, వాళ్ళ కోచింగ్ సెంటర్లో తీసుకుంటేనే జాబ్ వచ్చిందన్నట్టుగా ఫేక్గా పబ్లిసిటీ పొందడం, ఇటువంటి వాటిని కట్టడి చేయడం, ఇవన్నీ కూడా ఇందులో ఉన్నాయి. ఫ్యాకల్టీకి కావాల్సిన అర్హతలు ఏంటి, ఇవన్నీ కూడా మెన్షన్ చేశారు. సో రాజస్థాన్ ప్రభుత్వము విద్యార్థుల భద్రత, మానసిక ఆరోగ్యం, విద్యా ప్రమాణాల దృష్ట్యా కోచింగ్ సెంటర్ల నియంత్రణ బిల్లు 2025ను ఆమోదించింది. రాష్ట్రంలో కార్యకలాపాలు నిర్వహించే ప్రతి కోచింగ్ కేంద్రం తప్పనిసరిగా నమోదు చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ ఇంపార్టెంట్. పాఠ్య సమయం పరిమితి, విద్యార్థుల సంక్షేమానికి మానసిక సలహా సేవలు అందించడం వంటి ప్రమాణాలను బిల్లులో పేర్కొన్నారు. ఇక ఇన్ఫ్రాస్ట్రక్చర్, అధ్యాపకుల అర్హతలు, హెల్త్ సపోర్ట్ వంటి అంశాలపై కనీస ప్రమాణాలను నిర్దేశించారంట. నిబంధనలు ఉల్లంఘిస్తే పెనాల్టీలు, లైసెన్స్ రద్దు వంటి శిక్షలు కూడా ఉంటాయి అంటే ఈ బిల్లులో. ఈ బిల్లు రూపంలో ఉంది, ఇంకా చట్ట రూపంలోకి రాలేదు. చట్ట రూపంలోకి రావాలంటే సో శాసనసభలో ప్రవేశపెట్టిన తర్వాత, రాజస్థాన్ అంటే యూనికామరల్ అంటే ఏకసభ విధానం ఉంది కాబట్టి విధానసభలో పాస్ అయితే గవర్నర్ దగ్గరకు వస్తుంది. గవర్నర్ ఆర్టికల్ 200 ఆధారంగా ఆమోదముద్ర వేశారనుకోండి, చట్టంగా మారుతుంది. రైట్. సో రాజస్థాన్ అంటేనే మనకు గుర్తొచ్చేది కోటా, దేశంలో అతిపెద్ద కోచింగ్ కేంద్రాల హబ్ అది. రైట్. సో బిల్లో కీలక అంశాలు: 6 గంటలకు మించిన క్లాసులు ఉండాలి, వారం రోజులకు మించిన టెస్టింగ్ ఫ్రీక్వెన్సీ నిషేధం అనేది ఇటువంటివి. ఇక బ్లడ్ మూన్ సెప్టెంబర్ 7, 2025 ఈరోజు గ్రహణము. ఓకేనా? భూమి, సూర్యుడు, చంద్రుడు ఒకే రేఖలో ఉండడము చంద్రగ్రహణము. సో బ్లడ్ మూన్ అనేది ఇక్కడ కొన్ని పదాలు జాగ్రఫీలో భాగంగా అడుగుతారు. బ్లూ మూన్ అంటే ఏంటి? ఒక నెలలో కనిపించే సెకండ్ ఫుల్ మూన్ని బ్లూ మూన్ అంటాము. ఇలాంటి డెఫినేషన్ చూడండి. ఇక్కడ బ్లడ్ మూన్ అంటే జస్ట్ చంద్రుడు కానీ రెడ్ కలర్లో, ఎరుపు వర్ణంలో కనపడతాడు తప్పితే ఇక్కడ ఏదో బ్లడ్ ఈజ్ ద రీజన్ అటువంటివి ఏం లేవు. సో కారణం ఏంటో చూద్దాము. సో 2025 సెప్టెంబర్ 7 ఈ రోజున భారత్లో బ్లడ్ మూన్, రక్త చంద్రగ్రహణం కనిపించనుంది. ఇది పూర్తి చంద్రగ్రహణం సమయంలో సంభవించే విశేష ఖగోళ సంఘటన. ఈ సమయంలో చంద్రుడు సాధారణ తెల్ల వెలుగును కాకుండా ఎరుపు, తామర రంగులో కనిపిస్తారు. ఈ ప్రభావం భూమి ఛాయ వల్ల ఏర్పడుతుందంట, షాడో వల్ల. గ్రహణం సమయంలో భూమి, సూర్యుడు, చంద్రుడు ఒకే రేఖ పైన ప్యారలల్గా భూమి చంద్రుడిని పూర్తిగా కప్పేస్తుంది. భూమి వాతావరణం వల్ల సూర్యకాంతి వక్రీభవించి నేరుగా కాకపోయినా కొంత వెలుతురు చంద్రునిపై పడుతుంది. వాతావరణంలో నీలి కాంతి తడి, ధూళి వల్ల బయటకు వెళ్ళిపోతుంది, కానీ ఎరుపు కాంతి చంద్రుడిపై పరావర్తనం చెందుతుంది. దీనిని రేలీ వికిరణం అని పిలుస్తారు. ఇదే ప్రక్రియ వల్ల మనకు ఆకాశం నీలంగా కనిపిస్తుంది, గుర్తుపెట్టుకోండి. ఓకేనా? సో బ్లడ్ మూన్ భూమి వాతావరణంలో ధూళి, కాలుష్యం, అగ్నిపర్వత రేణువుల గురించి సమాచారం అందించేందుకు ఇది సహాయకారి. ఓకేనా? చంద్రగ్రహణము చంద్రుడు భూమి ఛాయలోకి ప్రవేశించినప్పుడు సంభవిస్తుంది. మీకు జాగ్రఫీలో నేర్చుకుని ఉంటుంది. సూర్యగ్రహణము న్యూ మూన్ డే రోజున, చంద్రగ్రహణం ఫుల్ మూన్ డే రోజున సంభవించడము. ఓకేనా? ఇక నెక్స్ట్ కేరళలో తలెత్తిన ఆరోగ్య భయము. సో కారణం ఏంటో చూద్దాము. అకాంతోమేబా హెచ్చరిక అనేది వార్తల్లోకి వచ్చింది కేరళకి సంబంధించి. సో కేరళ ఆరోగ్య శాఖ తాజా నివేదిక ప్రకారం రాష్ట్రంలోని నీటి వనరులు ఉంటాయి కదా, వాటర్ రీసోర్సెస్ ఎక్కడైతే ఉంటాయో అక్కడ అకాంతమీబా లేదా అసాంతమీబా పరాన్నజీవి విస్తృతంగా ఉన్నట్లు గుర్తించారు.
ఇది సాధారణంగా మట్టి అండ్ ఫ్రెష్ వాటర్లో ఉండే ఫ్రీ లివింగ్ ప్రోటోజోవా పరాన్నజీవి. గృహాల్లోని బావులు, చెరువులు, నీటి నిల్వ ట్యాంకులు వంటి ప్రదేశాల్లో ఎక్కువగా కనిపిస్తుంది. సో స్టోర్డ్ వాటరు అండ్ స్టేబుల్ వాటర్ ఉంటాయి కదా, ఒక దగ్గర నిలిచిపోయిన నీరు వాటిలో కనబడుతుంది అకాంతమిబ్బా. ఓకేనా. ఈ పరాన్నజీవి కోలి బ్యాక్టీరియా అధికంగా ఉన్న నీటిలో బాగా వృద్ధి చెందుతుందట. ఓకేనా. సో లక్షణాలు, కంటి ఇన్ఫెక్షన్ అనేది సంభవిస్తుంది. సో కడుక్కోవడం వల్ల, వాటర్ని తీసుకోవడం వల్ల. సో తీవ్రమైన కంటి నొప్పి, ఎర్రదనం, మసక కనిపించడము, కాంతి పట్ల అధిక సున్నితత్వం ఇటువంటివి కనబడతాయి. సో ముఖ్యంగా కంటికి సంబంధించిన వ్యాధిగా చెప్పచ్చు. అకాంతమీబా కెరాటైటిస్ విదేశాల్లో ఎక్కువగా కనబడుతూ ఉంటుంది ఇది స్టోర్డ్ వాటర్లో. ఓకేనా. ఇక నెక్స్ట్ నేషనల్ ఆయుష్ మిషన్ సమ్మిట్ 2025 ఇటీవల ముగిసింది. సమ్మిట్ యొక్క ముఖ్య అంశాలు ఏంటి, ఎక్కడ జరిగింది ఏంటి చూద్దాము. ఓకేనా. మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వారు నిర్వహించడం జరిగింది. నేషనల్ ఆయుష్ మిషన్ అండ్ కెపాసిటీ బిల్డింగ్ ఇన్ స్టేట్స్. ఓకేనా. ముఖ్యంగా చెప్పాలంటే 2014 సంవత్సరంలో దేశానికి ప్రధానిగా నరేంద్ర మోదీ గారు వచ్చిన తర్వాత, లేదా కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మనం ఆయుష్కి ఇంపార్టెన్స్ని చూస్తున్నాము. మన హిస్టరీ, సంస్కృతిలో భాగమైన ఆయుష్కి ఇంపార్టెన్స్. సో న్యూఢిల్లీలోని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేద వేదికగా నేషనల్ ఆయుష్ మిషన్ అండ్ కెపాసిటీ బిల్డింగ్ సమ్మిట్ 2025 అనేది నిర్వహించబడింది. నేషనల్ ఆయుష్ మిషన్ సమ్మిట్ అనొచ్చు. కేంద్ర ఆయుష్ శాఖ మంత్రి గారు ప్రారంభించడం జరిగింది. సదస్సులో దృష్టి సారించిన 6 కీలక రంగాలు ఏంటంటే ఆర్థిక నిర్వహణ, ఫినాన్షియల్ మేనేజ్మెంట్ ఆయుష్ సెక్టార్కి సంబంధించి, ఆయుష్ ఆధునిక వైద్యం సమన్వయం చేయడము, మరియు మానవ వనరుల బలోపేతము, మౌలిక సదుపాయాలు, సేవల ప్రావరణము అండ్ ఔషధాల నాణ్యత ప్రమాణాలు, డిజిటల్ సేవల విస్తరణ. ఓకేనా. సో గుర్తుపెట్టుకోండి. ఇక రానున్న సెప్టెంబర్ 23 చాలా ప్రత్యేకము. ఆయుర్వేద దినోత్సవాన్ని మనం జరుపుకోబోతున్నాం. పర్టికులర్గా ఒక డేట్ రోజున ఒక ఇంపార్టెన్స్ డేని మనం సెలబ్రేట్ చేసుకోబోతున్నాము. నేషనల్ ఆయుష్ మిషన్ అనేది 2014 ఇయర్లో ప్రారంభమైంది. ఓకేనా. రైట్. మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్ అండ్ ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేద 2017లో ప్రారంభమైంది, ఢిల్లీలో ఉంది. ఇక వార్తల్లో వ్యక్తులను కనుక మనం పరిశీలిస్తే ఎన్హెచ్పిసి నూతన చైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్గా భూపేంద్ర గుప్తా గారు బాధ్యతలు. సో ఎన్హెచ్పిసి లిమిటెడ్ అంటే నేషనల్ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్. ఈ సంస్థ 1975లో ఏర్పాటైంది. మినిస్ట్రీ ఆఫ్ పవర్, విద్యుత్ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పనిచేస్తుంది. ఫరీదాబాద్, హర్యానా కేంద్రంగా పనిచేస్తుంది. ఈ సంస్థకి నూతన చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్గా భూపేంద్ర గుప్తా గారు బాధ్యతలు స్వీకరించడం జరుగుతుంది. ఎవరి స్థానంలో అంటే రాజ్ కుమార్ చౌదరి గారి స్థానంలో. ఇప్పటివరకు రాజ్ కుమార్ చౌదరి గారు ఉండే, తన స్థానంలో కొత్తగా భూపేంద్ర గుప్తా గారు. ఏదైనా ఒక సంస్థ గురించి మనం చూస్తున్నప్పుడు దానికి సంబంధించిన స్టాటిక్ పాయింట్స్ మొత్తం కూడా కవర్ అవ్వాలి. మీకు పోటీ పరీక్షల్లో ఏదైనా జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన సంస్థ పేరు ఇచ్చేసి దాని యొక్క హెడ్ క్వార్టర్ ఇక్కడ, ఇలాంటివి అడుగుతారు. ఓకేనా. సో నవరత్న సెంట్రల్ పబ్లిక్ సెక్టర్ ఎంటర్ప్రైజ్ అది. ఓకేనా. కేంద్ర ప్రభుత్వ రంగంలో పనిచేస్తుంది. మరి నియామకాన్ని ఎవరు నిర్వహించారంటే అపాయింట్మెంట్స్ కమిటీ ఆఫ్ క్యాబినెట్. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వ పరిధిలోని సంస్థల విషయంలో కానివ్వండి, కీలక బాధ్యతలకు సంబంధించి కానివ్వండి, నియామకాలను నిర్వహించే సంస్థ ఈ అపాయింట్మెంట్స్ ఆఫ్ క్యాబినెట్ కమిటీ. ఈ సంస్థకి ఎక్స్ అఫిషియో హెడ్గా ఎవరు ఉంటారంటే ప్రైమ్ మినిస్టర్ గారు. ఇక 102 ఏళ్ల వృద్ధుడు మౌంట్ ఫిజీ అధిరోహించి చరిత్ర సృష్టించాడు. గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో చోటు పొందాడు. మౌంట్ ఫిజీ మనం గతంలో చాలాసార్లు చూసాము, అగ్నిపర్వతాల గురించి వాటి గురించి డిస్కస్ చేసినప్పుడు కూడా. మౌంట్ ఫిజీ ఎక్కడ ఉందంటే జపాన్లో ఉంది. లొకేషన్ ఈజ్ ఇంపార్టెంట్. మరి వృద్ధుడి పేరేంటి చూద్దాము. 102 ఏళ్ళ వయస్సులో ఎలా ఉంటారో తనేమో ట్రెక్కింగ్ చేసేసాడు. ఓకేనా. జపాన్కు చెందిన 102 ఏళ్ళ వృద్ధుడు కొకిచి అకుజావా పేరు గుర్తుంచుకోండి. మౌంట్ ఫిజీ పర్వతాన్ని విజయవంతంగా అధిరోహించి ప్రపంచ రికార్డు సృష్టించాడు. మౌంట్ ఫిజీ ఎత్తు 3776 మీటర్లు. ఇది జపాన్లో అత్యధిక ఎత్తైన పర్వత శిఖరంగా చెప్పవచ్చు. అకుజావా అత్యధిక వయస్సులో ఫుజిని ఎక్కిన వ్యక్తిగా గుర్తింపు పొందారు. గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో కూడా చోటు పొందాడు. ఇక గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ 1955లో ప్రారంభమైంది. ప్రపంచవ్యాప్తంగా విభిన్న రంగాల్లో రికార్డులను నమోదు చేసే ఒక సంస్థ. లండన్ కేంద్రంగా పనిచేస్తుంది.
ఓకేనా. సో మౌంట్ ఫుజీ జపాన్కి సంబంధించి. ఇక నెక్స్ట్ వార్తలో నిలిచిన ఒక పుస్తకము. ఏదైనా ఒక పుస్తకం గురించి పోటీ పరీక్షల కోణంలో మనం గుర్తుపెట్టుకునేటప్పుడు ఆ పుస్తకం యొక్క కవర్ పేజ్ చూడాలి. ఆ కవర్ పేజ్ పైన ఏ లాంగ్వేజ్లో అయితే ఆ పుస్తకం పేరు ఉంటుందో అదే లాంగ్వేజ్లో గుర్తుపెట్టుకోండి. ఎట్టి పరిస్థితుల్లోనూ ట్రాన్స్లేషన్ చేయకండి. ట్రాన్స్లేషన్ ఎర్రర్స్ కారణంగా తెలుగు మీడియం అభ్యర్థులు మార్కులు కోల్పోయే ప్రమాదం ఉంది. ఇక్కడ ప్రముఖ రచయిత్రి అరుంధతి రాయ్ గారు రాసిన ఒక మెమాయిర్ అంటే జ్ఞాపకం. సింపుల్గా చెప్పాలంటే ఆటోబయోగ్రఫీ అని కూడా అనొచ్చు. ఆటోబయోగ్రఫీ అంటే ఏంటంటే తన జీవితంలో చోటు చేసుకున్న అనుభవాలు మొత్తాలను కూడా పుస్తక రూపంలో తీసుకురావడం. మెమాయిర్ అంటే ఏదో ఒక సందర్భంలో తనకున్న ఒక జ్ఞాపకాన్ని పుస్తక రూపంలో పరిచయం చేయడం. తనే రచయిత. ఓకేనా. అరుంధతి రాయ్స్ మెమాయిర్ మదర్ మేరీ కమ్స్ టు మీ, మదర్ మేరీ కమ్స్ టు మీ అనే ఒక పుస్తకము. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. రైట్. సో తను గతంలో బుకర్ ప్రైజ్ విజేత కూడా. ప్రసిద్ధ భారతీయ రచయిత్రి కార్యకర్త అరుంధతి రాయ్ గారు తన మొదటి మెమాయిర్ మదర్ మేరీ కమ్స్ టు మీ అనే ఒక పుస్తకాన్ని రీసెంట్గా విడుదల చేశారు. తన జ్ఞాపకాలతో కూడిన ఒక పుస్తకము కేరళలో విడుదల చేశారు. ఓకేనా. అరుంధతి రాయ్ గారు షిలాంగ్ మేఘాలయలో జన్మించారు 1961లో. 1997లో బుకర్ ప్రైజ్ గెలిచిన తొలి భారతీయురాలు. గాడ్ ఆఫ్ స్మాల్ థింగ్స్ పుస్తకానికి కాను. ఇక ఈరోజు ప్రశ్న ప్రతి ఒక్కరు సమాధానం ఇవ్వండి. కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ప్రారంభించిన భారతీ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటి? ఇటీవల మనం చూసాము భారతీ ఇనిషియేటివ్. ఈ భారతీ యాక్రోనిమ్ ఏంటి? ఫుల్ ఫామ్ ఏంటి? దీనిని ఏ సంస్థ ప్రారంభించింది? ఆ సంస్థ ఏ మంత్రిత్వ శాఖ పరిధిలో పనిచేస్తుంది? గుర్తుపెట్టుకోండి. కేంద్ర ప్రభుత్వ పరిధిలో విడుదలైన ఒక కార్యక్రమము. ఇక ఈరోజు టాపిక్స్ని మనం క్విక్ రివిజన్ చేస్తే, ఫస్ట్ మిల్లెట్స్ ప్రొడక్షన్ ఏ విధంగా ఉంది భారతదేశంలో గడిచిన ఆర్థిక సంవత్సర గణాంకాలు. అండ్ వివోసి పోర్ట్లో దేశంలోని తొలి పోర్ట్ ఆధారిత గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్ట్ వివో చిదంబరనార్ పోర్ట్లో. ఇక భారతదేశపు అతిపెద్ద లిథియం అయాన్ బ్యాటరీ ప్లాంట్ హర్యానాలో ప్రారంభము. లిథియం అయాన్ బ్యాటరీ ఉపయోగాలు ఏంటో చూడండి. యూనిఫైడ్ రెరా పోర్టల్ని ప్రారంభించిన కేంద్ర మంత్రి మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్ కన్సర్న్ మినిస్టర్గా ఉన్న మనోహర్ లాల్ ఖట్టర్ గారు. అండ్ బీహార్ రాష్ట్రంలో ప్రారంభమైన పితృపక్ష మేళా మహాసంగమం 2025 గయాజీలో. అండ్ డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీస్ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ ఐసిఐసిఐ బ్యాంక్ మధ్య కుదిరిన ఒప్పందం భారతదేశంలో స్టార్టప్స్కి ప్రోత్సాహం కోసం. అండ్ భారత్ హెల్త్ ఏఐ గ్లోబల్ రెగ్యులేటరీ నెట్వర్క్లో చేరింది. అండ్ వరద బాధితులకు సహాయం చేయనున్న మై భారత్ ఆపద మిత్రలు. ఈ మై భారత్ ఆపద మిత్రలు ఏ మంత్రిత్వ శాఖ పరిధిలో అంటే మినిస్ట్రీ ఆఫ్ యూత్ అఫైర్స్. ప్రస్తుతం కన్సర్న్ మినిస్టర్గా మన్సుఖ్ మాండవీయ గారు ఉన్నారు. ఇక WHO అత్యవసర ఔషధాల జాబితా 2025ని విడుదల చేసింది. ప్రతి 2 నెలలకు ఒకసారి ఈ జాబితా ఉంటుంది. ఇక రాజస్థాన్ కోచింగ్ సెంటర్ల నియంత్రణ బిల్లు 2025ని శాసనసభ ముందుకు తీసుకొస్తుంది. బ్లడ్ మూన్ సెప్టెంబర్ 7th 2025 ఈరోజు చంద్రగ్రహణము. అండ్ అకాంతమీబా హెచ్చరిక. కేరళలో నిల్వ ఉన్న నీటిలో ఎక్కువగా ఈ అకాంతమీబా అనేది కనబడుతుందంట. కంటి సమస్యలకు కారణమవుతుంది ఇది. అండ్ నేషనల్ ఆయుష్ మిషన్ సమ్మిట్ 2025 ఇటీవల ముగిసింది. ఎక్కడ జరిగింది? ప్రత్యేకత. అండ్ NHPC నూతన చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్గా భూపేంద్ర గుప్తా గారు నియామకము. అండ్ 102 ఏళ్ల వయస్సులో మౌంట్ ఫుజీని అధిరోహిస్తూ వార్తల్లోకి వచ్చిన జపాన్కు చెందిన ఒక వృద్ధుడు కొకిచి అకుజావా. అండ్ అరుంధతి రాయ్ గారు రాసిన ఒక జ్ఞాపకాల పుస్తకము, ఒక మెమాయిర్ మదర్ మేరీ కమ్స్ టు మీ అనే ఒక పుస్తకం ఇటీవల విడుదలైంది. ఇక ఈరోజు ప్రశ్న, కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ప్రారంభించిన భారతీ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటి? భారతీ పూర్తి పేరేంటి? అంటే భారతీ ఫుల్ ఫామ్ ఏంటి? దీన్ని ఏ సంస్థ ప్రారంభించింది? ఆ సంస్థ ఏ మంత్రిత్వ శాఖ పరిధిలో పనిచేస్తుంది? సో ప్రతి ఒక్కరు కూడా సమాధానాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. మీకు ఎక్కడైతే కాన్సెప్ట్ ఇంపార్టెంట్ అక్కడ కాన్సెప్ట్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాను. సో టైంని కన్సిడర్ చేయకండి. మీకు మ్యాక్సిమం డెప్త్గా ఇచ్చే విధంగానే క్లాస్ చెప్తాను. సో కొంతమంది డ్యూరేషన్ పెరుగుతుంది అని ఇటువంటి కామెంట్స్ ఇస్తున్నారు. అవన్నీ పట్టించుకోకండి. మీరు మ్యాక్సిమం ఒక టాపిక్ని పోటీ పరీక్షల కోణంలో ఎంతవరకు
వీలైతే అంతవరకు నేర్చుకునే ప్రయత్నం చేయండి. నా తరపున మీకు మ్యాక్సిమం 100% అందించే ప్రయత్నం చేస్తాను, అందుకే ఇక్కడ ఉన్నాను. ఓకేనా? సో ఏమైనా మిస్లెనియస్ టాపిక్స్ ఉంటే నో నీడ్ టు వర్రీ, రేపటి క్లాస్లో జోడించి డిస్కస్ చేస్తాను. రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.